పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుని ఆ తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో మన ప్రభువుని మనము ఆరాధిద్దాం. రండి, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు కొత్త నిబంధనలో 198వ పేజీ. పేజీ నెంబరు 198, 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 6-7 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయము 6-7 వచనాలు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులుగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మరోసారి చదువుకుందాం అండి. అందరూ బిగ్గరగా చదవలేదు కనుక మరోసారి చదువుకుందాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకే ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకున్న మా ప్రభువా, ఇప్పటి వరకు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కనికరించి పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుణ్ణి, అయోగ్యుణ్ణి, అపాత్రుని జ్ఞాపకం చేసుకో ప్రభువా, కనికరించుము. నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి నీవే వాడుకోవలసిందిగా వేడుకుంటూ ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా తండ్రి త్వరితంగా నీ సన్నిధికి నడిపిస్తూ రమ్మని. యెరూషలేము చుట్టూ అయ్యా ఆనాడు యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారాలు అన్నట్టు యెరూషలేము చుట్టూ కూడా మా చుట్టూ కూడా నీ అగ్ని ప్రాకారాలు దేవదూతలు ఉంచవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అధీనంగా బ్రతిమలాడి వేడుకుంటున్నా మా తండ్రి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. ఏమని రాయబడుతూ వచ్చింది 6-7 వచనాలు అంటే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇక్కడ ఆయన కృప వలన ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. నేను 3 విషయాలు ధ్యానించను కానీ ఈ 3 విషయాల్లో ఏం కనబడుతుందంటే ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి, ఇది మొట్టమొదటిది. రెండోదిగా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై రెండోది. మూడోది ఏం కనబడుతుంది అంటే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. 3 విషయాలు ఏంటంటే, ఒకటి నీతిమంతులుగా తీర్చబడుట, రెండోది నిత్య జీవమును గుర్చిన నిరీక్షణకు వారసులగుట, మూడోది పరిశుద్ధాత్మను కుమ్మరించుట. అర్థమైందండి మీకు? 3 విషయాలు. మొట్టమొదటిది నీతిమంతులుగా తీర్చబడి, రెండోది నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకు, మూడోది పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించెను. ఈ 3 విషయాల్లో నేను చెప్పను కానీ
మొట్టమొదటి ఏంటంటే ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, నీతిమంతులని తీర్చబడి. అంటే ఒకప్పుడు మన జీవితము ఎలాగుంది అంటే నీతిమంతులుగా తీర్చబడ్డామా అంటే లేదు, నీతిమంతులుగా తీర్చబడ్డామంటే లేదు. ఇప్పుడు ఆయన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కృప లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళం కాదు, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణకు వారసులు అయ్యే వాళ్ళం కాదు, ఆ పరిశుద్ధాత్మ మన మీద సమృద్ధిగా ఉండేదే కాదు. ఈ ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి. ఒకప్పుడు ఈ ఈ యొక్క అనుభవంలో మనం ఉండామా అంటే, ఈ అనుభవంలో మనం ఉండామా అంటే లేము. ఈ అనుభవంలో మనం ఉండామంటే లేము. ఆ అనుభవంలోకి రావడానికి గల కారణము మనం ఏ స్థితిలో ఉంటే ఆ అనుభవం, ఈ మూడంతల అనుభవంలోనికి ఆయన మనం తీసుకొస్తూ వచ్చినాడంటే మనం ఎలాంటి స్థితిలో మనం ఉండాము. మొదటి పేతురు రాసిన పత్రిక రండి, ఎలాంటి స్థితిలో మనం ఉండాము. 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనము, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయమై ఒక్కసారి శ్రమ పడెను. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే మనం ఎవరమని రాయబడుతూ వచ్చిందండి. ఇక్కడ ఎవరమని రాయబడుతూ వచ్చింది? అనీతిమంతులము. అంటే అనీతిమంతులము, మనలో ఏమి లేదంటే నీతి లేదు. అందుకని మనలో నీతి లేదు కాబట్టి ఏమంటున్నారంటే అనీతిమంతులను. అనీతిమంతుల యొద్దకు ఎవరు వచ్చారు అంటే, ఎవరు వచ్చారు? నీతిమంతుడైన క్రీస్తు వచ్చాడు, క్రీస్తు పంపబడ్డాడు. అందుకని అనీతిమంతులమైన మన కొరకు, అంటే మనలో ఏం లేదంటే నీతి లేదు. ఏం లేదు? నీతి లేదు. అందుకని పాట కూడా ఉంది కదా, నీతియు లేని నా నీచ బ్రతుకును నీ అందే స్థిరమాయనని రాయబడుతూ వచ్చింది. జయశీలుడగు ఓ మా ప్రభు ఆ పాటలో నీతియు లేని మా పైన ఏం చూపించాడండి ఆయన? ఏం చూపించాడు ఆయన? నిన్ను నన్ను నీతి లేని మా నీచి బ్రతుకును నీ అందు స్థిరము చేసేవయ్యా. అంటే స్థిరం అంటే అంతకుముందు ఏం లేదు, మనలో స్థిరము లేదు. అంటే మనలో నీతి లేదు కనుక మనము స్థిరంగా లేము. అందుకని మనం ఎలాంటి వరం ఏంటి? అనీతిమంతులుగా జీవిస్తున్న మన యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడండి? పంపబడ్డాడు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమ పడేను. ప్రియులారా, రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే మన ఎవరమయ్యా అంటే అనీతిమంతులము, అంటే నీతి లేని వారిని. ఒకప్పుడు నీతి లేదు, నీతిగా నడుచుకోవటం లేదు, నీతిగా జీవించటం లేదు, నీతిగా ఉండి మనము జీవించుకోకుండా, నీతిగా వండుకోకుండా మన ఇష్టానుసారంగా ఏం చేసామండి? జీవిస్తూ వచ్చినాం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? మనము నీతి లేదు కనుక మన ఇష్టానుసారంగా మనం జీవించామంట. రండి 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మునుపు ప్రవర్తించొచ్చు,
స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులైన ప్రియులారా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే అనీతిమంతులుగా ఎలా జీవించే శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను మనం ఏం చేశామమ్మా నెరవేర్చుకొని ఉండాలి. అలాంటి నీతి లేని మన నీచి బ్రతుకులను దేవుడు ఏం చేశాడంటే స్థిరము చేశాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనం లెక్కైతే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులని. దైవోగ్రతకు పాత్ర అలాంటి స్థితి అంటే ఆ ఉగ్రతకు పాత్రులు కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగయ్యాడంటే ఆ నీతిమంతుల కొరకంట నీతిమంతుడైన క్రీస్తు ఏమయ్యాడమ్మా చంపబడెను. అంతేనా? చంపబడ్డా చంపబడ్డా బ్రతుకుంటాడా? చెప్పండి. అనీతిమంతుల కొరకు క్రీస్తు ఏమయ్యాడు? చంపబడ్డాడు. ఎవరి కోసం చంపబడ్డాడంటే మన కోసమే. మన పాపంలో జీవిస్తూ శరీరం అయితే మనసు అయితే కోరికలు నెరవేర్చుకున్న వారి కొరకు నీతిమంతుడైన క్రీస్తు చంపబడుతూ వచ్చినాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడ 16 వచనం చదవండి. 16 వచనం, మొదటి అధ్యాయం 16 వచనము. దేవుని ఎరుగుదుమనియు వారు చెప్పుకొందురు గాని అసహీలును అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులమై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇక్కడ వీళ్ళు ఎలాగున్నారు అంటే దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇక్కడ రెండవ మాట ఏం కనబడుతుందంటే అసహ్యులు అవిధేయులు. ఇప్పుడు దేవునికి ఎలా ఉన్నామంటే ఒకప్పుడు అసహ్యులుగా ఉన్నాం. ఆ రెండో మాట ఏం కనబడుతుంది? అవిధేయులు. అసహ్యులమంట అవిధేయులమంట ప్రతి సత్కార్య విషయమై ఏం చేసాం? భ్రష్టులై ఉన్నామంట. ప్రభా, నేను ఒకప్పుడు అసహ్యుడినయ్యా, అవిధేయుడినైనా. నిజమేనైనా అసహ్యుడిగా ఉన్నప్పుడు అవిధేయుడిగా ఉన్నప్పుడు అయ్యా నా తండ్రి నా క్రియలు చూస్తే వీటిని బట్టి నేను నిన్ను ఎరగమన్నట్టున్నామయ్యా, ఎరగమన్నట్టున్నాం. మరి అలాంటి భ్రష్టత్వం కలిగి జీవిస్తున్న మమ్మల్ని, అంతేకాకుండా రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి, రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చింది అంటే 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 5వ అధ్యాయం 19వ వచనం. అమ్మా 5:19. ఏలయనగా ఒకని మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులకు ఎలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. వీరారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరు. ఒక మనిషిని అవిధేయత. ఆ మనిషి ఎవరండి? ఆదాము ద్వారా ఆ మనిషిని అవిధేయత వలన అనేకులు ఏం చేయబడ్డారండి? పాపులుగా చేయబడ్డారంట. ఒకని అవిధేయత వలన, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారంట. ఒకరి విధేయత వలన ఆ ఒక్కడు ఎవరయ్యండి? యేసు ప్రభువు. ఒక్కళ్ళు ఏముందంటే విధేయత ఉంది. ఆ ఒక్కడి యొక్క విధేయత వలన అనేకులు ఏం చేయబడ్డారు? నీతిమంతులుగా చేయబడ్డారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనలో ఏముంది అంటే అవిధేయత ఉంది.
అవిధేయత కలిగిన వారు ఉండాం, అవిధేయులుగా ఉండాము, అసహ్యులుగా ఉండాము. అలాంటి వారు ఎలాంటి వారంటే పాపులు. అందుకని ఎవరితో పోల్చాడు అంటే ఆదాముతో మనల్ని పోల్చుకు వచ్చినాడు. ఆదాము ఒకని అవిధేయత అంటే ఆదాములో ఏముందంటే అవిధేయత ఉంది. మనలో కూడా అనేకమైన అవిధేయతలు కలిగిన వారు ఉన్నాము. అందువల్ల అవిధేయత వలన అనేకులు, నువ్వు నేను కూడా ఏం చేయబడ్డామంటే పాపులుగా చేయబడ్డాం. పాపులు ఎక్కడ ఉంటారండి? పాపులు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారా, నరకంలో ఉంటారా? పాపులు ఎక్కడ ఉంటారంటే నరకంలో ఉంటారు. అందుకని ఆ పాపులు నరకంలో ఉంటారని గ్రహించుకుని నా తండ్రి అయిన దేవుడంట నీతిమంతుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించిన వాడికి ఉన్నాడు. ఈ లోకానికి పంపించిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అనేకులనంట ఏం చేశాడమ్మా? అనేకులు నీతిమంతులుగా తీర్చాడు. మన జీవితంలో కూడా ఒకప్పుడు అసహ్యులు, ఐదేవులుగా మనల్ని పాపులుగా జీవిస్తున్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకునేవాడు ఉన్నాడు. ఇలాంటి అవిధేయతతో జీవిస్తున్న మన మీద కూడా దేవుని యొక్క కోపము రగులుకున్నదిగా ఉంది. ఆ కోపాన్ని బట్టి మనం కూడా బలి అవ్వాల్సిన వారిని. ఇలాంటి మనల్ని జ్ఞాపకము చేసుకున్న ఆయన విధేయుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుని విధేయత కలిగి సాత్వికుడిగా, దీన మనసు గలవాడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను పాపులుగా జీవిస్తున్న మనల్ని, అందుకని పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి నిన్ను నన్ను రక్షించడానికంట ఈ లోకానికి ఆయన వచ్చిన ఆయన అలాగే ఊరుకాల నిన్ను నన్ను ఏం చేశాడంటే నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మూడవ మాటగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చింది? రండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయటకు వారికి తెలియనే గాని మేలు చేయటకు వారికి బుద్ధి సాలదు. పిల్లారా, ఇక్కడ మూడో మాట ఏం కనబడుతుందండి? వారు ఎలాంటి వారంటే అవివేకులు. ఎలాంటి వారండి? అవివేకులు ఏమంటున్నారు? నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయటకు వారికి తెలియనే గాని మేలు చేయట వారికి బుద్ధి సాలదు. ఈ అవివేకుల కంట మూర్ఖులంట. అవివేకులు అంటే మూర్ఖత్వం కలిగిన వారు. ఈ మూర్ఖత్వం కలిగిన వారి కంట ఏం చేయటం తెలుసాయంటే కీడు చేయటమే తెలుసు అంట, మేలు చేయటమో తెలియదంట. కీడు చేయటమే తెలుసు అంట, మేలు చేయటం తెలియదంట. అందుకని దేవుడు అన్నాడు, వీళ్ళు ఎలాంటి వారు అంటే అవివేకులు. వీళ్ళు మేలు చేయటం వీళ్ళకి తెలియదు, కీడే వారికి తెలిసిద్దంట, మేలు చేయటం వారికి తెలియదంట అసలు. అందుకని వీళ్ళు ఎలాంటి వారు అంటే అవివేకులుగా జీవించిన వారంట. వారు ఏం గ్రహించరంటే వారంట ఏది కూడా గ్రహించరంట. ఏదంటే మంచి చెడు, మంచి అనేది గ్రహించరంట, చెడుకు మాత్రం ఊరిని గ్రహిస్తారంట. మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేని గ్రహించమని చెప్పండి? ఎక్కువ పర్సెంట్ చెడును గ్రహించాం, మంచిని తీసి పక్కనేసాం. ఎప్పుడైనా నేనైనా సరే, నువ్వైనా సరే మంచిని ఎప్పుడు అనుసరించాలా? దేన్ని అనుసరించామంటే కీడు చేయటమే. ఆటిని కీడు చేసే స్వభావాన్ని దాన్ని అనుసరించి నడుచుకున్నాం తప్ప మంచి చేయటం ఎప్పుడు కూడా మనకి చేతకాల. ఇప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఏదో మంచి చేస్తున్నాం కానీ ఒకప్పుడు మంచి చేయటమో మనకు తెలియదు.
అందుకని 92వ కీర్తనలో ఒక మాట ఉంది. రండి, 92వ కీర్తన. 92వ కీర్తనలో ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చింది అంటే, 92వ కీర్తన 6-7 వచనాలు చదవండి. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకై నిత్య నాశనము నొందుటకై కదా భక్తిహీనులు గెడ్డెవలే. అది ప్రియులారు, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరంట. అవివేకులు ఏంటంటే వివేచింపరు. అంటే ఇది చేద్దామా అని ఎవరన్నా అన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ద్వారణ వాళ్ళదే తప్ప రెండో ద్వారణ ఉండేది ఉండదు. వాళ్ళ ద్వారణ అది వాడు ఏది చేద్దామంటాడు అదే చేస్తాడు తప్ప ఏరేవోళ్ళ యొక్క ఆలోచన వినడు. వీడు ఎవడయ్యా అంటే అవివేకి. ఈ అవివేకైన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మంచి అనేది అతనికి తెలియదు, మంచి నడవడం అనేది మనకు తెలియదు, మంచి అనేది అతనిలో ఉండదు. ఏ మాత్రం కూడా ఏం ఆలోచిస్తాడంటే చెడుని ఆలోచిస్తాడు, కీడుని ఆలోచిస్తాడు. అంతేకాకుండా అతడు అనేకమైన పాపాలు చేయటం కూడా ఇష్టపడతాడు. అలాంటి వారి మీద ఏముందండి? ఏముంది? అలాంటి వారు ఏముంది? నిత్య నాశనము. ఏముంది? నిత్య నాశనము. అంటే ఈ మూడంతల పాపు జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎలా అండి నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణం ఏంటి? మొట్టమొదటి మనము మూడంతల పాపు జీవితం ఏంటంటే ఏందమ్మా? మొట్టమొదటి ఏంది అమ్మా? చెప్పాలి, మీరు చెప్పాలి. చెప్పకపోతే మీరు దేవుని వాక్యం విన్నట్టే. అది మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని వారకుడుకులు పెట్టినా, ఎన్ని స్పెషల్ మీటింగ్లు పెట్టినా మీరు సరైన విని గ్రహించుకోకుండా ఉంటే 1,00,000 మీటింగ్లు పెట్టినా వేస్ట్ అయిపోయింది. 1,00,000 రోజులు ఎన్ని రోజులు సంవత్సరం పొడుగు 360 రోజులు మీటింగ్ పెట్టినా సరే మనం గ్రహించకపోతే ఒక్క మాట కూడా బుర్రకెక్కదు. చెప్పండి, మొట్టమొదట ఎలాంటి వారిగా మనం జీవించామో అమ్మా? అనీతిమంతులుగా జీవిస్తూ వచ్చినాం. నీతి మనలో లేదు. రెండోదిగా వాళ్ళు దైవోగ్రత పాత్రులే కాదంట్లా. మొట్టమొదటిది నేను అడిగాను, మీరు చెప్పారు. రెండోది అవిధేయులు, అవిధేయులు. ఇలాంటి వారు ఈ అవిధేయత ఒక మనిషిని వలన ఏమొచ్చింది? ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఇప్పుడు మనం ఎవరము? అవిధేయులైన వారంతా ఎవరో పాపులు. ఈ పాపులుగా అంటే అవిధేయులైన మన జీవితము పాపపు జీవితం కలిగిన వారుగా ఉండాము. మూడోది ఏంది? అవివేకం కలిగిన వారందరూ కూడా ఏం చేయాలంటే వారికి ఏం తెలియదు అంటే మంచి అనేది తెలియదు. వారు ఆలోచన ఎలాంటి ఆలోచన అంటే వారి ద్వారానే వాళ్ళు తప్ప వేరే వారి ద్వారా ఎననేమనిరో. అందుకని వారు నిత్య నాశనం నొందేవారికి ఉన్నారు. నిత్య నాశనం నొందేవారికి ఉన్నారు. అలాంటి వారిని నీతిమంతులుగా దేవుడు ఏం చేశాడంటే తీర్చాడు. నీతిమంతులుగా తీర్చడానికి ఏం పెట్టాడు ఆయన? ఖైదనం ఏంటి? రండి, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు అమ్మా నీతిమంతులుగా తీర్చబడటానికి కారణం చెప్పండి. ఇప్పుడు ఆయన
అది ఆయన రక్తము వలన. ఎవరు రక్తం వలన? నా రక్తం వలన కాదు, మనుషుల రక్తం వలన కాదు. ఎవరు రక్తం అది? పరిశుద్ధుడైన యేసు క్రీస్తు యొక్క రక్తం వలన ప్రతి మనుషుడు ఏం చేయబడ్డాడంటే నీతిమంతులుగా తీర్చబడి ఇక్కడేముంది, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అది ఇందాకల్లా ఉగ్రత పాలైపోయా ఉగ్రత వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడేం చేస్తున్నాడు? ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుండి ఏం చేశాడు? రక్షించెను. అది ఇందాకల్లా ఉగ్రత వచ్చింది, నిత్య నాశనం అన్నాడు, అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నా రక్తం వలన ఎవరిని? ఈ మూడంతల పాప జీవితంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తిని ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా యేసు క్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతూ వచ్చు. చూసారా, నిన్ను నన్ను ఏం చేశాడు ఆ దేవుడు అంటే ఉగ్రత నుండి రక్షించాడు. ఆ ఉగ్రత నుండి రక్షించడానికి గల కారణం ఏంటంటే ఆయన రక్తము వలన. ఆయన రక్తం వలన నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చెను. రెండోదికి చూస్తే ఆయన ఇంకేం చేశాడు అంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటి అంటే, అదే అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక అదే అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి అమ్మా ఏం పొంది ఉన్నామండి? అది ఎవరితో? దేవునితో సమాధానము. 2, మనకు ఒకప్పుడు ఏం లేదు, ఎవరికి వాళ్ళే ఎట్లా ఉన్నాము? ఎవరికి వాళ్ళే ఎలా ఉండమంటే సమాధానం లేని వారికి ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? ఆ సమాధాన స్థితిలోనికి నిన్ను నన్ను తీసుకొచ్చాడా లేదా? అక్కడేం రాయబడుతూ వచ్చింది? ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి, అది ఏం పొంది ఉన్నామంటే సమాధాన స్థితి ఆయన ద్వారా. ఈ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోకంలో ఉన్నవారి ద్వారా కాదు. ఎవరి ద్వారా సమాధానం అంటే దేవుని ద్వారా సమాధానం. ఇంకో మాట కూడా ఉందండి, ఇంకో మాట నేను చెప్పలేదు కానీ ఆయన ద్వారానే సమాధాన స్థితిలో తీసుకురాబడుతూ వచ్చినాం. ఇంకో మాట కూడా ఉంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం. ఆయనతో సహవాసం చేస్తే ఏంటమ్మా? సమాధానం. అంటే ఇప్పుడు ఆయన ద్వారానే, ఆయనతో ఉండు ద్వారానే ఏంటి? ఆయనతో సహవాసము, దేవునితో సహవాసం చేయడం ద్వారా సమాధానము. అంతేకాకుండా దేవునితో ఆయన ద్వారానే సమాధాన స్థితిలోనికి మనం రాగలగటానికి కారకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకని ఆ సమాధాన స్థితిలోనికి నిన్ను నన్ను ఏం చేశాడమ్మా దేవుడు అంటే పిలిచాడు. ఆయన పిలిచిన వాడు ఎలాంటి వాడండి? నమ్మదగిన దేవుడు. ఎవరు సహవాసానికి పిలిచాడు? 1 కొరింథీయులు రాసిన పత్రిక రండి, ఏం రాయబడుతూ వచ్చింది? కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. అది ఎందుకు పిలిచాడండి? సహవాసానికి పిలిచాడు. సహవాసాన్ని పిలిచిన ఆయన ఏం చేశాడంటే తండ్రికి, నీకు, నాకు, మనందరికీ ఏం కలగజేశాడు? సమాధానం కలగజేశాడు. ఒకప్పుడు ఏం లేదమ్మా, ఒకప్పుడు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడాల. ఆయన రక్తం కార్చబట్టే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది
సమాధాన స్థితిలోనికి రావటానికి కారణం ఏంటంటే ఆయనతో సహవాసము చేయడం ద్వారా సమాధాన స్థితిలోకి తేపడుతూ వచ్చినాం. మూడోదిగా ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటయ్యా మాట? 18వ వచనం చదవండి. 18వ వచనము, 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనము. సమస్తమును దేవుని వలనైనా ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఇప్పుడు ఏమనుగ్రహించాడమ్మా? పరిచర్య. ఏమా, చాలా మంది ఈ లోకములో అన్నిటికంటే గొప్పది ఏదంటే దేవుని యొక్క పరిచర్య. ఈ లోకములో అన్నిటికంటే గొప్పది ఏదంటే దేవుని యొక్క పరిచర్య. ఉద్యోగం కన్నా లోకంలో ఉన్న దేనికన్నా ప్రాముఖ్యమైనది ఏదంటే దేవుని పరిచర్య. అమ్మా, ఒకప్పుడు, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ లేరు కానీ కొన్ని సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు బైబిల్ ఒకటి తీసుకుంటారు. బైబిల్ ఒకటి తీసుకుని ఆ బైబిల్, ఆ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఉండేది కదా, దాంట్లో బైబిల్ పెట్టుకుంటారు. దాంట్లో కొన్ని స్వార్థ పత్రికలు పెట్టుకుంటారు. స్వార్థ పత్రికలు పెట్టుకుని వాళ్ళు బజార్లో నడుచుకుంటా, ఒకవేళ టౌన్లో లేదా ఊరికి వెళ్ళినప్పుడు నడుచుకుంటా వెళ్తా కొత్తగా కనపడ్డ వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ బ్యాగ్ జిప్పు ముందే తీసుకుంటారు. ఎందుకు తెలుసా? మరలా ఆ జిప్పు తీసి ఆడికి ఇచ్చేలోపు వెళ్ళిపోతారని చెప్పి ఆ జిప్పు దిగంగానే ఆ జిప్పు తీసుకుని ఉంటారు. ఆ జిప్పు తీసుకుని ఏం చేస్తారు తెలుసా? ఆ జిప్పులో చేయబెట్టి కనబడ్డ వ్యక్తి ఏం చేస్తారంటే, అయ్యా యేసుప్రభు గురించి, యేసుప్రభు పత్రిక, స్వార్థ పత్రిక చదవండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి, ఎరగని వ్యక్తికి ఇచ్చేవారికి ఉంటారు. ఇప్పుడు అది పరిచర్య కాదా? ఇప్పుడు మనం ఆ పరిచర్య చేస్తున్నామా? ఊరు వెళ్తేనే బైబుల్ ఉండవు మన దగ్గర, అంతేనా? ఏముండవండి? ఎక్కడికన్నా ఊరు వెళ్తే ఊరి దగ్గర బైబుల్ ఉంటాయా? ఊరి దగ్గర బైబుల్ ఉండవు. నేను చాలా మందిని చూస్తున్నా, ఊరు వెళ్తే ఏదన్నా పెళ్లిళ్ళకో పేరంటాలకో ఇంకోసారికి వెళ్తే ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని దాంట్లో చిన్న బైబుల్ పెట్టుకుంటే ఏమైంది? బైబుల్ పెట్టుకోవడం చేత కాదు. ఏంటంటే బైబుల్ ఎందుకండి? బైబిల్ ఎందుకు? ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? బైబిల్ ఎందుకండి? హృదయంలో వాక్యం ఉందండి అన్నాడు. అది కాదు కావాల్సింది. నీకేం కనపడాలి? ఒక వ్యక్తికి ఏం గుర్తింపు ఏంటంటే బైబిల్. ఊరెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా నీ దగ్గర ఏముండాలంటే బైబిల్ ఉండాలి. సరే, ఆ బైబిల్లో కొన్ని పత్రికలు పెట్టుకో. ఇట్లా జిప్పులో కొన్ని పత్రికలు పెట్టుకుని ఆ పత్రికలో ఎవరికన్నా కనబడిన వాళ్ళకి నువ్వు ఇచ్చావనుకో, నువ్వు కూడా ఒక పరిచర్య చేసినట్టు. దేవునికి ఏం చేసినట్టండి? ఒక సేవకుడు అలా వాక్యం చెబుతాడు, సువార్త చెబుతాడు, పత్రికలు ఇస్తాడు. నువ్వు వాక్యం చెప్పలేకపోయినా ఏమీ కలుగుతావు? నీ దగ్గర ఉన్న బైబిల్లో ఉన్న ఆ యొక్క వాక్యాన్ని, ఆ పత్రిక తీసి అతనికి ఇస్తే నువ్వు ఒక చిన్న ఏదో దేవునికి చిన్న పైనైనా పెద్ద పైనైనా దేవునికి ఏం చేసావు? పరిచర్య. ఇప్పుడు దేవుడు నీకేం అప్పగించాడమ్మా? ఏం అప్పగించాడు? సమాధానకరమైన పరిచర్య అప్పగించాడు. ఇప్పుడు నుంచి చెయ్యి. ఆ పరిచర్య చేయటం మొదలై. నీకు చేత కాకపోతే చావుకుని అడుగు. ఆ పరిచర్య చేస్తే ఎంత ధన్యతో తెలుసా? ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఎంత మేలో తెలుసా? చేతబుట్టుకో. బైబిల్ ఉండాలి. రక్షించబడ్డ ప్రతి వ్యక్తికి ఊరెళ్ళేటప్పుడు ఒక బైబిల్ చేతబుట్టుకో. చిన్న బైబిల్ కొనుక్కో, బ్యాగ్లో పెట్టుకో, సంచిలో పెట్టుకో, వెళ్ళు. దాంట్లో 4 గడపత్రికలు పెట్టుకో, వెళ్ళి వెళ్తా ఉన్నప్పుడు ఈ నలుగురికి చాలు అమ్మా, నలుగురికి. అదే ఆ పరిచర్య ఎవరికి అప్పగించాడంటే ఆది అపోస్తులైన వారికి
ఆది అపోస్తలుల సంఘంలో ఉన్న వారికి ఈ పరిచర్య అప్పగించాడు. అదండి మూడు అంతల విధానంలో దేవుడు నీకు నాకు అప్పగించింది ఏంటంటే పరిచర్య. ఒకటి, ఆయన రక్తం వలన నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. రెండోది, ఆయన ద్వారా ఆయనతో సహవాసం చేయడం ద్వారా ఏమిచ్చాడండి? మనకి సమాధాన స్థితిలోనికి తీసుకొచ్చాడు. మూడవది ఏమనుగ్రహించాడు? ఆయన ద్వారా మనకి సమాధాన పరిచర్యను అప్పగించాడు. ఈ మూడు అంతల యుద్ధంలో దేవుడు మనకు అప్పగించి ఆయన ఏం చేశాడంటే ఆ కలవరి శిలువలో ఏం చేసాడమ్మంటే ఆయన త్యాగం చేస్తూ వచ్చినాడు, చనిపోతూ వచ్చినాడు, మూడవ దినాన్ని మృత్యుంజయ చేస్తూ వచ్చినాడు. ఈ మూడంతలు యథార్థ కాకుండా ఏమిచ్చాడు ఆయన? ఇంకా అక్కడ ఇంకో మాట తీర్పు రాసిన పత్రికలో మనం చదువుతూ వచ్చిన ముందుగానే ఏమని? నిత్య జీవను గుర్చిన నిరీక్షణకు వారసులుగా చేశాడు. ఐదోది ఏం కనబడుతుందంటే పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుగ్రహించాడు. మనలో మూడంతల పాప జీవితం కలిగిన వారికి ఉన్నాం. ఏంటి మూడంతల పాప జీవితం అంటే? ఒకప్పుడు నీతిమంతులుగా తీర్చబడక మునుపు మన జీవితం ఎలా ఉంటుంది అంటే అనీతిమంతులుగా జీవిస్తూ వచ్చినాం. మనలో ఏమాత్రం నీతి లేదు. శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకునే వారికి ఉన్నాం. రెండోది చూస్తే అసహ్యులము, అవిధేయులము, ఇలాంటి వారుగా, ఇలాంటి పాపులము. ఆ పాపులు అయిన మనకి ఏంటంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చి, అంటే మా అవిధేయత వలన పాపులుగా జీవిస్తూ వచ్చినాము. మూడవది ఏంటంటే అవివేకులు ఏంటంటే మంచి అనేది వారికి తెలియదు. వారు ఎప్పుడు కీడు చేయటమే వారికి తెలుసు. వారు ఏమాత్రం యోచింపరంట. వారు నిత్య నాశనానికి పాత్రులు. అలాంటి వారిని ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆయన రక్తం వలన ఏం చేశాడమ్మా చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత, పాప జీవితం నుండి ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన రక్తం వలన. రెండోది అమ్మా, ఆయన ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా సమాధానంలోకి వచ్చాం. మూడోది సమాధాన పరిచర్యను దేవుడు మనకి అప్పగించాడు, అనుగ్రహించాడు. నాలుగోది నిత్య జీవమును గుర్చిన నిరీక్షణకు వారసులుగా చేశాడు. ఐదోది పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించాడు. ఈ రెండు నేను వివరించలేదు, కానీ టైం అయిపోతుంది కనుక ఈ రెండింటిని నేను వివరించలా. ఏది? నిత్య జీవమును గుర్చిన నిరీక్షణకు వారసులు కానీ పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించే దాని టైం అయిపోయింది కనుక దాని ప్రభు చిత్తం అయితే మరోసారి మనం ధ్యానించుకున్నాం. కనుక ఈ ఐదంతల ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకుంటూ వచ్చినాం. ఆయన మనకు ఐదంతల ఆశీర్వాదాలు ఇయటానికి ఆయన ఆ కలవరి శిలువలో బలి అవుతూ వచ్చినాడు. ఆ బలైన దేవుణ్ణి ఒక సహోదరుడు సహోదరి బిగ్గరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి.